ప్రియమైన ఉదయకాల సమయంలో చేరవచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు, దేవునికి వందనములు, దేవునికి తెలియజేస్తున్నా. ప్రియమైన వారి వల్ల ఈ దినాలన్నీ అంటే ఈ రోజులన్నీ కూడా సిద్ధపడేటువంటి దినాలు. అంటే ప్రతి మానవుడు యేసుక్రీస్తు రాకడ నిమిత్తమై ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడవలసినటువంటి రోజులలో మనం ఉంటూ ఉన్నాం. మనం ఏ రీతిగా సిద్ధపడాలి, ఎటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి అని మనము ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఈ క్రిస్మస్ అనగానే మనకు చాలా మందికి గుర్తు వచ్చేది మరియను మనం ఎక్కువసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. యేసు ప్రభువు వారు ఎక్కడ పుట్టారు అని అంటే బెత్లెహేములో పుట్టాడు అనేది మనకు బాగా తెలుసు. మనము మహా అయితే ఎక్కువగా మరియ గురించి కానీ, గొర్రెల కాపర్ల గురించి కానీ, లేదా జ్ఞానుల గురించి కానీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ రోజు కాలంలో ఒక బలమైనటువంటి చట్టము కలిగినటువంటి ఆ దినాలలో కూడా మరి మరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి యేసు ప్రభుల వారికి జన్మనిచ్చింది అని అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. మరియకు ఆమె భర్త అయిన యేసేపు ఆమెకు తోడుగా ఉండడం ద్వారా మరియా ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి సమస్యలోనికి రాకుండా మరియా క్రీస్తును మరి గర్భము ధరించి మరి యేసు ప్రభుల వారిని ఆమెను కలిగినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. యేసేపు గురించి చాలా మంది చాలా రకాలుగా మనకు చెబుతారు. కానీ యేసేపులో 4 లక్షణాలను దేవుడు ఉదయకాల సమయంలో నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రాకడ దినాలలో మనం ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలి, మన జీవితాలు ఎటువంటి జీవితాలను కలిగి ఉండాలి, వాటి విషయంలో ప్రియమైన వారులారా మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనము చూస్తే, యేసుక్రీస్తు జననం మీద నెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక మరియకు యేసేపుకు ఇద్దరికి ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భవతిగా చేయబడి, ప్రియమైన వారులారా అటువంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు అని అంటే బయట తీసుకుని వచ్చి లేదా ఆ అమ్మాయిని బయటికి తీసుకుని వచ్చి వివాహం కాకముందుకే తప్పు చేసింది అని ఒక నింద వేసి ఆ ప్రధానాన్ని వాళ్ళు రద్దు చేసుకుంటారు మామూలుగా అయితే. కానీ అవన్నీ ఏమి జరగల, మరియ విషయంలో అవన్నీ ఏమి జరగల. యేసేపు ఎటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడుతా ఉన్నాడు అని అంటే నీతిమంతుడై ఉండి అనేటువంటి మాట యేసేపు గురించి వ్రాయబడి ఉంది. యేసేపు నీతిమంతుడు. పాత నిబంధన గ్రంథంలో నీతిమంతులుగా మారాలి లేదా నీతిమంతులుగా దేవుని ద్వారా చేయబడాలి అని అంటే
పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి బలులు అర్పించారు. నోవాహు దేవునికి బలి అర్పించాడు. ఎప్పుడు అర్పించారు అని అంటే ఓడలో నుంచి బయటకు రాగానే నోవాహు దేవునికి బలి అర్పించాడు. అందుకే నీతిమంతునిగా నోవాహు దేవుడు బలపరిచాడు. అబ్రహామును కూడా దేవుడు అబ్రహాముగా మార్చడానికి అబ్రహాం ఏం చేశాడు? దేవునికి అన్ని సమయాలలో బలులు అర్పిస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ బలుల ద్వారా, ఆ ప్రార్థనల ద్వారా దేవుడు అబ్రహాము నీతిమంతునిగా చేయబడ్డాడు. ఇక్కడ యోసేపు మరి ఏ బలి అర్పించాడు, ఏ ప్రార్థన చేశాడు, నీతిమంతునిగా చేయబడ్డాడు అని అంటే ఒక వ్యక్తి బలుల ద్వారా ఎప్పుడు నీతిమంతుడు కాదు. ఒక వ్యక్తి ఇతరులకు ఏదైనా మేలు చేసినప్పుడు, ఇతరులకు ఏదైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయం ద్వారా కొంత ఆశీర్వాదాలు మానవుడు పొందుకుంటాడే తప్ప ఆ సహాయం ద్వారా ఏ మానవుడు నీతిమంతునిగా చేయబడడు. నీతిమంతునిగా చేయబడాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, అంటే ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలను బట్టి ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడో అనీతిమంతుడో దేవుడు తీర్పు తీరుస్తాడు కదా. ఈ మాటలు ఎవరు రాశారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాశాడు. ఏమని రాశాడు? యోసేపు నీతిమంతుడు అని. నీతిమంతునిగా మనమందరము ఈ లోకంలో ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అంటే మన మాటలు ఎలాగ ఉండాలా, మన చూపు ఎలాగ ఉండాలి, మన యొక్క నడక ఎలాగ ఉండాలి, మన యొక్క పడక ఎలాగ ఉండాలి అని అంటే అది సరైనదిగా ఉండాలి. ఎప్పుడైతే మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పుడైతే సరైనదిగా ఉంటుందో ఆ సరి అయినటువంటి జీవితము ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా చేయటానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 30వ దావీదు 34వ దావీదు కీర్తన 34వ దావీదు కీర్తన 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా అంటే మంచివారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మంచివారి ప్రార్థన ఏం చేస్తారంట? ఆలకిస్తాడు. అదే కీర్తనల గ్రంథము 37వ దావీదు కీర్తన 25వ వచనాన్ని నేను చదువుతాను. నేను చిన్నవాడినై ఉంటుని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయితే నీతిమంతుడు విడవబోట గాని అతని సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అంటే నీతిమంతులు మంచివారు ఎప్పుడు కూడా ఇలాగ ఉంటారు కానీ ఇలాగ ఉండరు. అంటే ఇలాగ ఉంటారు కానీ ఇలాగా ఉండరు. ఇచ్చేవాళ్ళుగా ఉంటారు కానీ పుచ్చుకునే వాళ్ళుగా ఉండరు. ఎవరు ఉండరు? నీతిమంతులు అంటే మంచివారు. దేవునికి ఎవరైతే ఇష్టలుగా బ్రతుకుతారో, దేవునికి ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వాళ్ళ చేతులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి కానీ ఇలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే రీతిగా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదం అంటా ఉన్నారు. అంటే నువ్వు నేను జ్ఞాపకము చేసుకోవడం గొప్ప కాదు కానీ నీతిమంతులుగా ఎవరైతే బ్రతుకుతారో, మంచివారుగా ఎవరైతే బ్రతుకుతారో దేవుడే వారిని జ్ఞాపకము చేసుకొని
వారికి రావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇస్తాడు అనేది ప్రేమైన వారులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన? ప్రదానం చేయబడిన తర్వాత యోసేపుకు ఒక వార్త వినపడింది. ఏంటి ఆ వార్త అని అంటే, మరియా గర్భవతి అనేటువంటి మాట యోసేపుకు వినపడింది. వినపడగానే ఏం చేస్తా ఉన్నాడో చూడండి, 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించారు. అంటే ఆమెను అవమానపరచడానికి యోసేపుకు ఇష్టం లేదు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, నీతిమంతులుగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళు ఎవరిని కూడా అవమానము చేయరు. ఎవరు కూడా బయట వీధులలో తిరగరు. వాళ్ళు ఎలాగా ఉంటారు అని అంటే, అన్ని విషయాలలో దేవునికి లోబడేటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉంటారు. యోసేపు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏమి చేయాలా, ఆమెను ఎలాగ వదిలిపెట్టాలా, ఎలాగ వదులుకోవాలి అని ఆలోచన చేసేటువంటి సమయంలో 20వ వచనాన్ని మనం చదువుకుంటే, అతడు ఈ సంఘటన గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. ప్రేమైన వారులారా, ఈ మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు దాదాపుగా 4 పేజీలు ఖాళీ ఉంటుంది కదా. ఎన్ని పేజీలు ఖాళీగా ఉంది? 4 పేజీలు ఖాళీగా ఉంది. అంటే 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడాల? ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదమ్మా? 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడాల? 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడమ్మా? యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 400 సంవత్సరాలను ఏమన్నారు అని అంటే, చీకటి రోజులు అని అన్నారు. అంటే దేవుడు ప్రత్యక్షము కానటువంటి రోజులన్నీ కూడా చీకటి రాజ్యమే, చీకటి రోజులే. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు యోసేపుకు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు ఏమనంటా ఉన్నాడు అని అంటే, అయ్యా నీవు నీ భార్యను చేర్చుకోవటానికి భయపడకును, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ. దేవుడు క్లియర్ చేస్తా ఉన్నారు. అనుమానంతో ఉన్నారు, అపనిందతో ఉన్నారు. ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనతో యోసేపు ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నువ్వేమి అవమానపడచ్చు, నువ్వేమి అనుమానపడద్దు. నీ భార్య పరిశుద్ధాత్మతో గర్భము ధరించిందే తప్ప శరీర సంబంధంగా నీ భార్య గర్భము ధరించలేదు అని చెబుతూ ఏమంటా ఉన్నారో చూడండి. 22వ వచనాన్ని, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టును అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 24వ వచనాన్ని మనము చదివితే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, అంటే నిద్రపోతా ఉన్నారు. నిద్రపోయేటువంటి సమయంలో స్వప్నమందు దేవుని దూత అతనికి ప్రత్యక్షం కాగానే లేచి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము కదా, దేవదూత ఏమైతే చెప్పాడో
దేవదూత ఏమి చేయమని చెప్పారో యోసేపు చెయ్యను అని అనడం లేదు. ఏమంటా ఉన్నాడమ్మా? చేస్తాను అని అంటా ఉన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడేటువంటి తత్వము అతనిలో ఉంది. దేవుని యొక్క మాటకు లోబడేటువంటి తత్వము అలా అతనిలో ఉంది. మన క్రైస్తవ జీవితాలలో ప్రేమైన వారులారా, దేవునికి లోబడుతా ఉన్నామా? పెద్దలకు లోబడుతా ఉన్నామా? సేవకుడికి లోబడుతా ఉన్నామా? యాజకులకు లోబడుతా ఉన్నామా? లోబడేటువంటి తత్వము మనలో కలిగి ఉండాలా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను పంపిస్తా ఉన్నారు. మోషే, ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించడానికి నువ్వు కావాలి అని దేవుడు మోషేను పిలుస్తా ఉంటే మోషే అంటా ఉన్నాడు, అయ్యా నేను మట్టివాడును, నాకు మాటలు రావు. దేవుడు చెబుతా ఉంటే మోషే ఏం చేస్తా ఉన్నాడు? సాకులు చెబుతా ఉన్నా, నేను వెళ్ళను, నాకు శక్తి రాదు, నాకు బలం లేదు, ఇదిగో నాకు నోటి మాటలు రావు, నాకు బలం లేదు, ఇవన్నీ కారణాలు చెప్తా ఉన్నా. ఇవన్నీ యోసేపు జీవితంలో మనం చూడం. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో వెంటనే దేవుని యొక్క దూత ప్రకారముగా చేసి భార్యను చేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వారులారా, మరియా గర్భము ధరించినాక కొన్ని సంఘటనలు జరిగాయి. హేరోదు వద్దకు జ్ఞానులు వెళ్ళారు. అయ్యా, ఒక రాజు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు ఏం చేశాడు అని అంటే 2 సంవత్సరాల కింద ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఏం చేయించాడు? చంపించాడు కదా. అటువంటి సమయంలో కూడా దేవుని దూత యోసేపుతో మాట్లాడుతాడు, అయ్యా నీవు నీ భార్యను తీసుకొని ఐగుప్తులోనికి వెళ్ళు. బెత్లెహేము నుండి ఐగుప్తులోనికి వెళ్ళాలి అంటే చిన్న విషయముగా 12 రోజులు రేయింబగలు ప్రయాణం చేస్తే ఐగుప్తు దేశం వస్తుంది. ఆ కాలంలో గుర్రాలు లేవు, బండ్లు లేవు, కారు లేవు, ఒక గాడిద తప్ప. ఆ గాడిద కూడా ఇద్దరికి లేవు. మరి ఆ గాడిద మీద కూర్చుంది. ఆ గాడిద మీద కూర్చున్నటువంటి మరియ చేతిలో యేసు ప్రభుల వారు ఉన్నారు. 12 రాత్రింబగళ్ళు యోసేపు ప్రయాణం చేశాడంట బెత్లెహేము నుండి ఐగుప్తు దేశాన్ని కదా. అంటే తన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుని మాట విన్నాడే తప్ప దేవునికి ఎప్పుడు కూడా నేను చెయ్యను అనేటువంటి మాట యోసేపు జీవితంలో మనం చూడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు ఎంతవరకు దేవునికి లోబడి ఉంటావో, ఎంతవరకు దేవుని మాట వింటావో, ఎంతవరకు నువ్వు యాజకుల మాట వింటావో దేవుడు అవన్నీ కూడా నిన్ను చూస్తూ ఉంటాడు. ప్రేమైన వారులారా, యోసేపులో మనం మొట్టమొదటిగా మనం చూస్తే నీతిమంతునిగా బ్రతికారు. రెండవది దేవుని యొక్క మాటకు లోబడి జీవించారు. మూడవదిగా ప్రేమైన వారులారా, ఈ రాగల దినాలలో నీకు నాకు ఉండాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని చూస్తే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఆమె కుమారుని కనువలకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను కదా. ప్రదానం చేయబడినటువంటి యోసేపు మరియను ఏమి కావాలంటే అది చేయొచ్చు, కానీ ఆమె కుమారుని కనువరకు ఆమెను ఏం చేశాడంట? ఎరుగక ఉండెను. చూడండి, దేవుడు నీ నుండి గాని మనందరి నుండి గాని ఏమి కోరుకుంటా ఉన్నాడు అని అంటే పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. ఏమి కోరుకుంటా ఉన్నాడమ్మా? పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాకడ దినాలలో
నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటావో, ఎంత నీతిగా ఉంటావో, ఎంత నిష్కలంకంగా నువ్వు ఉంటావో, దేవుని యొక్క ఆశీర్వాదాలు అంతగా నువ్వు పొందుకుంటావు కదా. ప్రియమైన వారులారా, ఈ రాకడా దినాలు అంటే ఈ లూకా సువార్త గాని మత్తయి సువార్తల్లో గాని యేసు ప్రభు లాంటి ఒక పరిశుద్ధుడు ఎవరి కడుపులో పుట్టాలి అని ఆలోచన చేసినప్పుడు బెత్లెహేములో చాలా మంది కన్యకులు ఉన్నారు, పెళ్లి కానటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కన్యకైన మరియ గర్భంలో దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే, అందరూ ఉన్నారు, అందరూ పెళ్లి కాని వాళ్ళే, కానీ మరియ జీవితంలో దేవుడు పరిశుద్ధతను చూచాడు. ఆమెలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను బట్టి యేసు ప్రభు ఆమె గర్భంలో దేవుడు పుట్టాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు కదా. ఒక పురుషునికి, ఒక పరిశుద్ధునికి మరొక పరిశుద్ధురాలే జన్మనివ్వాలి, అది దేవుడు కోరుకుంటున్నది. కాబట్టి ఈ రాకడ దినాలలో మనమందరం కూడా ఎలాగ ఉండాలి అని అంటే, పరిశుద్ధముగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని మాట మనం ఎంతగా వింటూ ఉన్నామో, దేవునికి మనం ఎంతగా లోబడి జీవిస్తూ ఉన్నామో, ఎంత నీతిగా మనం జీవిస్తూ ఉన్నామో, అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఉదయకాల సమయంలో మనం జీవించినట్లయితే యోసేపును దేవుడు వాడుకున్నట్లు నిన్ను నన్ను వాడుకోవటానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో యోసేపు లాంటి ఒక మంచి లక్షణాలను మనం కలిగి ఉండి, యోసేపును ఏ రీతిగా దేవుడు దీవించాడు, ఆ యొక్క ఆశీర్వాదాలు మీరందరూ ఉదయకాల సమయంలో పొందుకొని సంతోషంగా ఆనందంగా మనమందరం కలిసి ఆ పండగకు సిద్ధపడాలని ప్రభుత్వం మనవి చేస్తూ, తన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక.